దేవుడు మనల్ని కాచి కాపాడి ఈరోజు ఆయన సన్నిధిలో మనం మళ్ళీ ఈ విధంగా సావాసం కలిగి ఆయన మాటలు ధ్యానించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయనకు మనము విన్నపాలు విన్నవించుకోవడానికి, కృతజ్ఞతలు తెలుపడానికి దేవుడు ఇచ్చిన ఈ సదవకాశం బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఈ అవకాశం మనం తీసుకుంటే రాలేదు, ఆయన ఇస్తే వచ్చింది. ఈ అవకాశం మనం అడిగితే రాలేదు, ఆయన ఇస్తే వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. లోకంలో మనము 6 దినాలు పనిచేస్తున్నాం కదా, 7వ దినం ఏంటి? విశ్రాంతి దినం. ఎన్ని గంటలు ఆయన సన్నిధిలో మనం కూర్చోగలుగుతాము అంటే ఒక 2 గంటలు. కాబట్టి లోకంలో మనం వెచ్చించే టైం కంటే దేవునిలో మనం వెచ్చించే టైం చాలా తక్కువగా ఉన్నది. ఆ తక్కువ సమయంలో మనము దినదినము ఆ సమయాన్ని పెంచుకుంటూ ఎక్కువగా దేవుడి సన్నిధిలో మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మనకు చక్కగా అర్థమవుతాడు. ఆయన యందు భయభక్తులు మనం చక్కగా నేర్చుకోగలుగుతాం, ఆయనలో మనం చక్కగా ఎదగగలుగుతాం. ఒక మాట చూద్దాం. యోషువ గ్రంథము చివరి అధ్యాయం, యోషువ గ్రంథము చివరి అధ్యాయాన్ని మనం చూడగలిగితే 24వ అధ్యాయం, యోషువ గ్రంథం 24వ అధ్యాయం తీయండి. అందులో 2వ వచనం చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తేరాగు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించేది. చాలు. ఇక్కడ ఎవరి గురించి దేవుడు ప్రస్తావన చెబుతున్నాడు, ఎవరు చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు అనే కోణంలో మన వాక్యాన్ని ఆలోచించగలిగే ప్రియులరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత, కానాను దేశంలోకి వచ్చిన తర్వాత, వారికి భూభాగములన్నీ పంచిపెట్టిన తర్వాత యెహోషువ గారు, వారి నాయకుడైనటువంటి యెహోషువ గారు వృద్ధాప్యంలో మరణ దశకు దగ్గరలో ఉన్నాడు. అప్పుడు ఆ సమూహాన్ని చక్కగా కట్టాలని, దేవుడి యందు భయభక్తుల్లో వాళ్ళు నిలబెట్టాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఐగుప్తు దేశం నుండి విడిపించటకు దేవుడు నాయకుడుగా మోషే గారిని నిలబెట్టుకున్నాడు, ఆరోను గారు ఉన్నాడు. మోషే గారు మరణించిన తర్వాత యెహోషువ గారిని దేవుడు నాయకుడిగా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు యెహోషువ దినములు కూడా సంపూర్ణమవుతున్నవి. ఇప్పుడు నాయకుడు ఎవరు? ఇప్పుడు నాయకుడు లేడు. యెహోషువ గారు మరణించిన తర్వాత నాయకుడు కనబడటము లేదు. అందుకు యెహోషువ గారు ఇశ్రాయేలీయుల గోత్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను అందరినీ దేవుడి సన్నిధికి పిలిచేశాడు. పిలిచేసి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన పిలిస్తే మేము ఎందుకు వెళ్ళాలి అని ప్రధానులు కానీ, పెద్దలు కానీ, న్యాయాధిపతులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ అనుకోవట్లేదు. దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి ఓ సేవకుడు పిలుస్తున్నప్పుడు ఇదిగో వీరు వస్తున్నారు. వచ్చి అక్కడ దేవుడి సన్నిధిలో నిలిచినప్పుడు
యోషువ ఇట్లా అంటున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీతో చెప్పున్నది ఏమనగా, ఆది కాలము నుండి నీ పితరులు అనగెవరు, అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరికీ పితరులు ఎవరు మనకు అర్థమవుతుంది. తెరహు గారి యొక్క కుటుంబము ఎవరికి పితరులుగా కనబడుతున్నారు? మనకు ఇశ్రాయేలీల ప్రజలకు పితరులుగా కనబడుతున్నారు. వారిని గురించి యోషువ గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యోషువ ఈ మాట చెప్పు నీ ప్రజలకి, వారికి చెప్పు. ఏమని చెప్తావు అంటే, ఇదిగో నీ పితరులు అని తెరహు కుటుంబాన్ని గుర్తు చేస్తూ, వారు ఎక్కడ నివసిస్తున్నారని చెప్తున్నాడు. నది, ఏ నది? యూఫ్రటీస్ నది అద్దరిని యూఫ్రటీస్ నది దగ్గర వాళ్ళు నివసిస్తున్నారు. నివసిస్తూ వాళ్ళు ఎవరిని పూజ చేస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని కొనియాడుతున్నారు అని చెప్తే, ఇతర దేవతలను పూజించిరి. అంటే వారికి యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు. ఎవరికి తెలియదు? ఇశ్రాయేలీయుల యొక్క పితరులకి ప్రారంభంలో యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదు. అలా తెలియకుండా ఇతర దేవుళ్ళను పూజిస్తున్నప్పుడు దేవుడంట 3వ వచనంలో, అయితే నేను నది అద్దరి నుండి ఆ కుటుంబంలో ఇతర దేవతలను పూజిస్తున్నటువంటి ఆ కుటుంబం నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని అని చెప్తున్నాడు. మనకి ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు ఆనాడు ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు అంటే, నాయన, ఒకనాడు మీ పితరులు విగ్రహారాధికులు ఇతర దేవతలను పూజించేవాళ్ళు. అయితే నేను అందులో నుండి ఒక వ్యక్తిని పిలుచుకున్నాను, నా కొరకు ప్రత్యేకపరుచుకున్నాను, నా కొరకు ఏర్పరచుకోవడమే కాదు, ఆయనను ఆ దేశం నుండి పిలిచి కానాను దేశమంతటిని సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎక్కడ ఉన్నారు? కానాను దేశంలోనే ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ ఏ దేశంలో ఉన్నారు? కానాను దేశంలోనే ఉన్నారు. అంటే ఈరోజు మీరు కానాను దేశంలోకి రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఇక్కడ భూభాగంలోని నేను పంచిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకనాడు మీ పితరుడైన అబ్రహాము ఇదే దేశంలో ఇతర దేవతలను పూజించే కుటుంబంలో ఉన్నాడు. ఆయన నేను పిలుచుకున్నాను. ఎందుకు ఆయనను పిలుచుకున్నావు అని ఒకవేళ ప్రశ్న చేస్తే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఎవరు పిలుచుకున్నాడని చూసాము? అబ్రహాము గారు. ఇంకా దానికి క్లారిటీగా మనం తీసుకోవడానికి 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా అంటే యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి ఇదిగో నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలో వెళ్ళు అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారేమో విగ్రహారాధికుడు, అంటే ఇతర దేవతలను పూజిస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నాడు. వారైనను వారి పితరులైనను అనగా వారి తండ్రైనను వారి ముత్తాతలైనను యెహోవా దేవుని ఎరగని వారు. అలాంటి కుటుంబంలో నుండి అబ్రహాం గారిని దేవుడు దర్శించామంటున్నాడంటే, అబ్రహమా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి
నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు ఎలా ఉండాలి, ఏం ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఇప్పటి వరకు వినని మాట నాకు వినబడుతుంది, ఏదో శక్తి నాతో మాట్లాడుతుంది. నా తల్లిదండ్రులు, నా ముత్తాతలు, నా బంధువులందరూ ఇప్పటి వరకు ఇతర దేవతలను పూజిస్తూ ఉంటే ఏ దేవుడు కూడా ఎక్కడ కూడా మమ్మల్ని పిలవలేదు, ఈ విధంగా చెప్పలేదు. ఇదిగో ఏదో శక్తి నాతో మాట్లాడుతుంది, నన్ను పిలుస్తుంది. ఏమని? నన్ను ఈ దేశం నుండి, నా బంధువుల యుద్ధ నుండి, నా తండ్రి ఇంట నుండి బయలుదేరి వెళ్ళుమంటుంది అని ఆలోచించి ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారి పితరులు ఎప్పుడైనా యెహోవా దేవుని ఆరాధించడం అబ్రహాం గారు చూసారా? చూడలేదు. పోనీ ఆయన చేసిన అద్భుతాలు, కార్యాలు ఏమైనా చూశాడంటే చూడలేదు. కానీ ఆయన పిలువగానే ఒక విగ్రహారాధన కుటుంబం నుండి ఆయన మాటకు లోబడుతున్నాడు. నువ్వు రా, నా కోసం నిన్ను నేను ప్రత్యేకపరచుకుంటున్నాను. నువ్వు రా, నా కోసం నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నువ్వు రా, ఇదిగో నేను నేను ఒక స్థలానికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏమండి? ఏది ప్రశ్నించకుండా ఆయన సిద్ధపడుతుంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని కూడా అడగట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని కూడా అడగడం లేదండి, అడగడం లేదు. అంటే దేవుడు పిలిస్తే, దేవుడి మాట మనం నమ్మితే ఏదో కార్యం మనం చూడబోతాము. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? తీసుకొని వెళ్ళే దేశంలో ఇంకో మాట చెప్తారు 2వ వచనంలో చూస్తే, ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అని ఆలోచించే లోపే దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేయడానికి పిలుస్తున్నాను. ఒక విగ్రహారాధన కుటుంబంలో ఎంతో మంది ఉన్నా, నీ తండ్రున్నా, నీ సహోదరుడున్నా, నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, నీ కుటుంబాన్ని మాత్రమే ఎందుకు రక్షణ ఇస్తున్నాడు అంటే అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేయడానికి, ఇంకా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయడానికి, నీవు ఆశీర్వాదముగా ఉండడానికి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించడానికి, నిన్ను దూషించు వారిని శపించడానికి, నీ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడడానికి నేను పిలుస్తున్నాను, వస్తాను. ఈరోజు మనం కూడా అందరం, నాకు తెలిసినంత వరకు మన పూర్వీకులు ఎవరు క్రైస్తవులు ఉండకపోవచ్చు కదా, మనమందరం కూడా ఒకరోజు ఇతర దేవుళ్ళను పూజిస్తున్న కుటుంబాల్లోనే ఉన్నాం. ఆ మాట కూడా మనం చూసి ఇక్కడికి వద్దాం. పేతురు రాష్ట్రపతి పత్రిక, పేతురు గారు రాష్ట్రపతి మొదటి పత్రికలో చక్కని 9-10 వచ్చిన చూడండి. 2వ అధ్యాయం 9-10 వచ్చిన. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు అబ్రహాం గారిని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకుంటున్నాడు? నిన్ను, నీ జనమును ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అని చెప్తూ ఆయన పిలుచుకుంటే, మనల్ని ఎలా పిలుచుకుంటున్నాడు? ఏర్పరచబడిన వంశంగా ఉండడానికి,
రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, పరిశుద్ధ జనంగా ఉండడానికి, దేవుడి సొత్తైన ప్రజలుగా ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఆనాడు అబ్రాహాము పిలిచాడు, ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడి ప్రజలెదిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఒకప్పుడు మనం దేవుడి ప్రజగా ఉన్నామంటే లేదు. అబ్రాహాము గారు ఒకప్పుడు దేవుడు ప్రజగా ఉన్నాడంటే లేదు. కానీ పిలుచుకున్నాడు. ఆయన మాట విన్నాడు, బయలుదేరుతున్నాడు. దేశాన్ని వదిలాడు, బంధువులను వదిలేస్తున్నాడు, ఇంటిని వదిలాడు, బయటికి వచ్చేస్తున్నాడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియని ప్రేమ దేవుడు వల్ల తెలియకుండానే అప్పటి వరకు వినని దేవుని మాట విన్నవాడై ఆయన ప్రయాణం అవుతున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళెను. ఒక విగ్రహారాధన కుటుంబంలో బ్రతుకుతున్న అబ్రాహాము గారిని దేవుడు పిలుచుకొని, నువ్వు వెళ్ళు నాయన, రా, ఆ కానాను దేశానికి వెళ్ళు అని చెప్పగానే నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా ఏమీ తెలియదు. ప్రేమ దేవుడు వాళ్ళ పిలువగానే వచ్చేసాడు. ఇదిగో ఆ దేశానికి ప్రయాణమై వెళుతున్నాడు. ఎవరి మాట విని దేశాన్ని వదులుతున్నాడు? ఎవరి పిలుపుని విని బంధువులను వదులుకుంటున్నాడు? ఎవరి పిలుపుని విని తండ్రి ఇంటి వారిని వదులుకుంటున్నాడు అనంటే దేవుని మాటను, దేవుని పిలుపును విని అందరినీ వదులుకొని దేవుడి కొరకు, దేవుడు చెప్పినటువంటి మాట కొరకు, దేవుడు ఇస్తానన్న ప్రదేశం కొరకు ప్రయాణమై వెళుతున్నాడు. ఆయన వెళుతున్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకయే బయలు వెళ్ళాడు. నమ్మకం, దేవుణ్ణి నమ్మడం అంటే అది ప్రేమల దేవుడు. గమ్యమేంటో తెలియని బాటసారి, ఏ స్థలంలో ముగింపు ఉండేదో తెలియదు, అయినా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఏంటంటే నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాట ఇచ్చి వెనుకకు తీసుకునే దేవుడు కానే కాదు. నమ్మకం, ఆ నమ్మకంతో తాను ఎక్కడికి చేరుకోవాలో తెలియకుండానే ఆ మాటను ఆధారం చేసుకుని ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఇదిగో విగ్రహారాధన కుటుంబంలో ఉన్న మనల్ని దేవుడు ఎందుకు పిలవదు? మనకంటే పెద్దవారు ఉన్నారు, మనకంటే చిన్నవారు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు. అయినా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన మాట విని వచ్చావు కదా. ఈ ప్రయాణంలో నువ్వు ప్రయాణమై వెళుతున్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు ఆయన అంటే, ఇదిగో అబ్రాహాము గారికి ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి పిలిచాడు. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే నీకు కూడా ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికే పిలిచాడు. అది వాడబారని స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము, ఆ దేవుడిచ్చే ఆ స్వాస్థ్యములో నీకు ఏడుపే ఉండదు, నీకు కన్నీళ్ళే రావు. ఆ దేవుడిచ్చే స్వాస్థ్యములో నీకు బాధే ఉండదు, నీకు కష్టమే ఉండదు, నీకు ఇబ్బందులే ఉండవు.
అలాంటి స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎన్నో కుటుంబాలు నీ కులంలో ఉండొచ్చు. ఎంతో మంది వ్యక్తులు నీకంటే గొప్పవారు, నీకంటే చదువుకున్నవారు, నీకంటే ఉన్నతులు ఉండొచ్చు. కానీ ఒకనాడు అబ్రహాము గారిని పిలిచిన దేవుడే ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, మనందరినీ పిలుచుకున్నాడు. ఎందుకు అంటే రాజులైన యాజక సమూహంగా మనల్ని చూడాలని, పరిశుద్ధ జనముగా మనల్ని చూడాలి, దేవుని సొంతైన ప్రజలుగా మనం కనపడాలని పిలుచుకున్నాడు. ఇలా ఇవన్నీ మనకు గిఫ్ట్స్. ఒకరోజు అబ్రహాం గారికి గిఫ్ట్ ఏంటి అంటే ఆశీర్వాదాలు. నీ జనము నేనేం చేస్తా? గొప్ప చేస్తాను. నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఇదిగో నిన్ను ఆశీర్వదించిన వారు నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించిన వారు నేనేం చేస్తా? శపిస్తా. ఈరోజు మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాం గారికి ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వాలన్నది దేవుడి కోరిక అయితే, క్రైస్తవుని పిలిచిన దేవుడి కోరిక క్రైస్తవుడికి కూడా ఒక స్వాస్థ్యము ఇవ్వాలనే కోరికతో దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఈ ప్రయాణంలో అబ్రహాం గారు వెళ్తున్నాడు, ఈ ప్రయాణంలో మనము వెళ్తున్నాం. జాగ్రత్తగా వినండి పిల్లలు. దేవుడి మాటలు మన చెవికి వినబడుతున్నాయి అంటే ఇది మన గొప్పతనం కాదు, మన శక్తి సామర్థ్యాలు అంతకంటే కాదు, కేవలమైన కృప. ఎప్పుడైనా ఆలోచించారు? ఎంతోమంది నా బంధువులు ఉండగా, ఎంతోమంది నాకంటే గొప్పవారు ఉన్నతులు ఉండగా దేవుడు నన్నే పిలిచాడు, నా కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. అబ్రహాం గారు అనుకుని ఉండొచ్చు, నా అన్నున్నాడు అంటే నా సహోదరులు ఉన్నారు, నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే అబ్రహాం గారిని ఒక జనముగా చేయడానికి, తనను అబ్రహాము గారి ద్వారా లోకానికి పరిచయము చేసుకోవడానికి, తన కొరకు ఒక కుటుంబాన్ని లోకంలో నిలబెట్టడానికి దేవుడు అబ్రహాం గారిని ఒకే ఒక కుటుంబాన్ని ప్రారంభంలో పిలిచాడు. ఈరోజు నీ గ్రామంలో, మన గ్రామాల్లో, మన సంఘాలలో మనల్నే దేవుడు ఎందుకు పిలిచాడు అంటే నీతో దేవుడికి ఏదో పని ఉంది. నిన్ను ఏదో గొప్ప స్థితిలో దేవుడు ఉంచడానికి, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మేలుకరంగా నువ్వు ఉండడానికి, నీ ద్వారా అనేకులు దీవెనలు పొందడానికి, నీ కుటుంబం ద్వారా అనేకులు మేలు పొందడానికి దేవుడు నేను పిలిచాడు. ఆ రోజు అబ్రహాము పిలిచిన దేవుడు ఈరోజు మనందరినీ పిలిచాడు. అయితే ఈ పిలుపు విన్న ఈ ప్రయాణంలో అబ్రహాం గారి వయసు 75 ఏళ్ళప్పుడు పిలుపును పొందుకొని ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి ఆపద ఎదురైంది. ఒక భయంకరమైనటువంటి ఆపద. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానమని నేను ఎరుగుదును. ఐగుప్తులు చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు
ఇదిగో నువ్వు నా సహోదరు అని చెప్పు అని చెప్పాడు. ఎక్కడ ఇది? ఐగుప్తు ప్రాంతం. అప్పుడు అబ్రాహాము గారి యొక్క భార్య సౌందర్యవతి ఉంట చూచి ఫరో యొక్క అధిపతులు ఫరో ఎదుట ఆమె సౌందర్యమును పొగిడినప్పుడు అతడు వచ్చి అబ్రాహాము గారికి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి గొర్రెలను, గొడ్లను, గాడిదలను, దాసులను, పనికత్తెలను ఇచ్చేసి ఒంటెలను ఇచ్చి అబ్రాహాము గారి యొక్క భార్యను తీసుకున్నాడు. చక్కగా చూద్దాం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడేది కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి దేశం కాని దేశంలో దేవుని మాటను నమ్మి దేవుని మాటకు లోబడి ప్రయాణమై వెళ్తున్నాడు. గమ్యం ఏంటో తెలియదు. దేవుని మాటకు లోబడి ప్రయాణమై వెళుతున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒక శోధన, ఒక భయంకరమైనటువంటి ఆపద అబ్రహాము గారి జీవితంలోకి ప్రవేశించింది. మీకు ఇక్కడ ఏమర్థం కావాలంటే, పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడే. ఆయన మాటకు లోబడి మనం ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు మన జీవితంలో అబ్రహాము గారి జీవితంలో ఎదురైనట్టుగా శోధనలు ఎదురు కావచ్చు, బాధలు ఎదురు కావచ్చు, ఆపదలు ఎదురు కావచ్చు, ఏమైనా ఎదురు కావచ్చు. అదేంటి, నేను దేవుడు మాటను వచ్చాను కదా, ఏదో స్వాస్థ్యాన్ని ఇస్తానని తీసుకొని వచ్చాడు, నా భార్యను ఎత్తుకెళ్ళాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎత్తుకెళ్ళిన వాడు ఏదో నాలాంటి వాడు అనుకుంటే యుద్ధం చేసి గెలిచేవాడని, కానీ ఎత్తుకెళ్ళిన వాడు ఎవడు అంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. నేను ఎలా ఎదుర్కోగలను అనే ఒక నిరాశలోకి, ఒక నిస్పృహలోకి, ఏంటి దేవా ఇలా జరిగిపోయింది అని కృంగుదలలోకి అబ్రహాము గారు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేము. ఒక వీధిలో చెప్పినా ఎవరు సహాయము చేయరు. ఎందుకు చేయరు? ఎదుట నిలుచున్నవాడు ఎవడు? ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మాటిన్నాను, దేశం వదలమంటే దేశం వదిలాను, కుటుంబాన్ని వదిలేమంటే కుటుంబాన్ని వదిలేశాను, తండ్రి ఇంటిని వదిలేశాను, భార్యను పట్టుకొని ప్రయాణమై వెళ్ళిపోతున్నాను. ఏంటి నా పరిస్థితి? ఏంటి? ఎవ్వరు లేరు నాకు. ఒంటరి వాడగా, ఒంటరి కుటుంబంగా ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆపదలేంటి, ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి, అసలు ఈ జీవితం ఏంటి అనే కృంగుదలలోకి, కన్నీళ్లలోకి అబ్రహాము గారు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ వెళ్ళి ఉంటాడు. ఏంటి అసలు నా జీవితం ఏంటి, నా గమ్యస్థానం ఏంటి, అసలు ఏంటి? అబ్రహాము భార్య అనుకుని ఉంటది, ఇదిగో దేవుడు పిలిచాడని వచ్చావు నువ్వు. నా బంధువులను వదిలేసావు, నీ బంధువులను వదిలేసావు, నా దేశాన్ని వదిలేసావు, నీ దేశాన్ని వదిలేసావు, నా ఇంట్లోనే వదిలేసావు, నీ ఇంట్లోనే వదిలేసావు. దేశం కానీ దేశానికి వస్తే నన్ను ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటి పరిస్థితి? ఆపదలు అలుముకుంటున్నాయి. దేవుడు వల్ల దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి, ఆయన మాటకు లోబడి నీతిగా యథార్థంగా బ్రతుకుతూ మనము ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళుతున్నప్పుడు అంత సవ్యమైన ప్రయాణం ఉంటుందని ఎప్పటికీ అనుకోవడానికి వీలు లేదు. నీ జీవితంలో ఈ నీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఏమో ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కన్నీళ్ళు నేను వెంటాడుతున్నాయేమో. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూద్దాం. పదిహేడు వచనం. అయితే యెహోవా
అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలియలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్యను నువ్వే తీసుకొని పో. ఆపదలో అలుముకుంటున్నప్పుడు, అబ్రాహాం గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిలిచిన దేవుడు వదిలేయలేదు. గమనించండి. ఏ దేవుడి మాటనైతే నమ్మి, ఏ దేవుడి మాటనైతే విని దేశాన్ని, రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, తండ్రి ఇంటిని వదులుకొనొచ్చాడో ఆ దేవుడు ఆయన శ్రమల్లో ఉంటే చూస్తూ ఊరుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఈరోజు అబ్రాహాం గారి భార్యను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజుల సమయం పట్టిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏమని వచనం రాయబడ్డది? ఫరో ఇంటిని, అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించడం. ఎన్ని రోజులు బాధించాడో మనకు తెలియదు కదా. అన్ని రోజులు అబ్రాహాం గారు ఎంత వేదన పడ్డాడో తెలియదు కదా. ఎన్ని రోజులు కన్నీరు కాల్చాడో తెలియదు కదా. ఎన్ని రోజులు ఇబ్బందులు పడ్డాడో తెలియదు కదా. ఎన్ని రోజులు ఆపదను బట్టి కుమిలిపోయాడో తెలియదు కదా. ప్రేమ దేవుడు వాళ్ళ తెలియదు. కానీ దేవుడు కలుగజేసుకొని ఫరో ఇంటిని మొత్తేస్తున్నాడు. ఆ వారిని ఇబ్బంది పెడుతున్నాడు. వారిని ఏం చేస్తున్నాడంట? మహా వేదనల చేత బాధిస్తున్నాడు. ఈరోజు దేవుడి మాట నమ్మి, దేవుడి చిత్తానికి లోబడి నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుడి మాట ప్రకారం నేను బ్రతకాలని న్యాయంగా ముందు కొనసాగుతున్నప్పుడు బహుశా నువ్వు కూడా ఫరో లాంటి ప్రజల చేత ఇబ్బంది పడుతున్నారేమో, కష్టాలు పడుతున్నారేమో, కన్నీళ్లు పడుతున్నారేమో, ఆపదల్లోకి వెళ్ళిపోతున్నారేమో. నీ దేవుడు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన మాట విన్నావు కాబట్టి, నువ్వు ఆయనకు లోబడుతున్నావు కాబట్టి, ఆయన మాట ప్రకారము నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. అప్పటి వరకు ఓపికగా ఉండగలవు. అప్పటి వరకు ధైర్యంగా ఆ దేవుణ్ణి నమ్ముకొని ముందు కొనసాగగలవా? ఇదిగో అబ్రాహాం గారు తన భార్యను దేవుడు తిరిగి తెస్తాడు అనే నమ్మకంతో ఆయన్నే దేవుడిగా కొలుస్తున్నాడు. ఆయన దేవుడిగా కొలుస్తున్నాడు. ఒకప్పుడు మన జీవితాల్లో కష్టాలు వచ్చాయని, కన్నీళ్ళు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, పిల్లలు లేరని, రోగాలు వచ్చాయని దేవుడి దగ్గరకు వస్తాం. అలా దేవుడి దగ్గరకు వచ్చి మేలులు పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మళ్ళీ కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఎదురుగానే ఆ దేవుడిని మళ్ళీ చిన్న చూపు చూసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంటావు. నువ్వు నమ్మవా దేవుడు? అసలు నీకు అర్థమయ్యారు దేవుడు? అసలు ఎలా నమ్మాలి దేవుడు? ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ఇదిగో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఆయన మాట విని వెళ్తున్నాడు చూడు, అది నమ్మకం. మనలో ఆ నమ్మకం ఉండాలి. ప్రేమల దేవుడు వల్ల దేవుని నమ్మితే అలా నమ్మాలి. నీకు ఏమైనా ఉండని, ఏదైనా ఉండకపోని, నీకు ఇస్తానన్న స్వాస్థ్యం వరకు నువ్వు నడుస్తూనే ఉండాలి. అది ఏమైనా జరగవచ్చు నీ జీవితంలో. ఎన్నో ఆపదలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. అయినా ఆయన ఉన్నాడు, ఆయనే ఉన్నాడు అనే నమ్మకంతో మనము ముందుకు సాగాలి. ఇజ్రాయేలీలను ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు? ఐగుప్తీయులు 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకున్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకుంటే దేవుడు ఏమన్నాడు? వారికి నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తాను అంటాడు. ప్రేమ దేవుడు వల్ల వారికి నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తాను. నిన్ను బాధ పెట్టేవారికి, నిన్ను ఇబ్బంది పెట్టేవారికి, నిన్ను కన్నీరు కార్పించే వారికి, నీకు ఆపదలు కలగజేసే వారికి
దేవుడు వారి నుండి నిన్ను విడిపించడమే కాదు, నిన్ను ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో వారికి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? తీర్పును తీరుస్తాడు. తీర్పును తీరుస్తాడు ప్రేమని దేవుడు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అంట? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మకున్న దేవుడు. ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19 వచ్చిన కీర్తనలు 34:9. కీర్తన ఏంటంట? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఒకటి కాదు. నీ ప్రయాణంలో, నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నీకు ఎదురయ్యే ఆపదలు ఒకటని నువ్వు ఎప్పుడు అనుకోకు, అనేకములు. అయినను వాటన్నిటి నుండి యెహోవా నిన్ను తప్పిస్తాడు. యెహోవా నిన్ను తప్పిస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 9, 8, 9, 10 వచ్చిన చూడండి. అయినను మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుతున్నాను. ఏంటంటే ఎటుపోయినను శ్రమపడుతున్నాను. బహుశా క్రైస్తవుల జీవితంలో ఇది చాలా కనబడుతుంటదండి. ఎంతో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇక బాధలే రావు, కష్టాలే రావు మేము అనుకున్నాం. ఇదేంటి అసలు మేము ఎటు వెళ్ళినా ఏం జరుగుతుంది? శ్రమపడుచున్నాము. వేరి గడిగ కాము. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను. చూడండి ఎంత చక్కని మాట దేవుడు రాయిస్తున్నాడండి. ఎంత చక్కని మాట అంటే, ఆ రోజు వాళ్ళకు నీతిగా యథార్థంగా దేవుల్లో బ్రతుకుతున్నందుకు వాళ్ళు దేని కొరకు అంత కష్టపడుతున్నారు, దేని కొరకు అంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇదిగో ఆయన ఇవ్వబోయే స్వాస్థ్యము నిమిత్తము, ఆయన ఇవ్వబోయే స్వాస్థ్యం నిమిత్తం ప్రేమ దేవుడు వాళ్ళ. ఇంకా దానికి ముందుకు చదువుకుంటాను. ఈ యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ ధరించుకుంటూ నేనే చూసుకుంటాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4వ అధ్యాయం 15. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగించుకొనుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకము అగుచున్నది. అంటే మనము జీవములోనికి వెళ్ళడానికి, దేవుడిచ్చే స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళడానికి ఇదిగో ఇవన్నీ అనుభవిస్తాం. శ్రమలు ఉన్నాయి కానీ అందులో మార్గం ఉంది. ఇరిగింపబడుతున్నాం అయినా మార్గం ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు.
ఆయన మాటకి మనం లోబడి మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని బలపరుస్తూ మనం పొందబోయే శాస్త్రమైనటువంటి ఆ పరలోకానికి మనల్ని చేరుస్తాడు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరు మాకు ఏదో చేస్తున్నారని భయపడక నీకు చెయ్యాలనుకుంటున్న వారికి తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మాట నాము కనుక అలాంటి ఆలోచనలో దేవుని పైన సంపూర్ణమైన భారం వేసి మనం ముందుకు వెళ్ళాల్సిందిగా ఆధ్యాత్మిక ప్రయాణంలో అన్ని వేళలో దేవుని నమ్మకంగా నమ్ముతూ దేవుడి చిత్తాన్ని గ్రహిద్దాం. దేవుడి చిన్ని మాటలు మన హృదయంలో ఫలింపజేయదు కాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు తండ్రి